గీతా ఆర్ట్స్ రెండో బ్యానరు GA2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథతో దీన్ని చందు మొండెటి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. తండేల్ ఖచ్చితంగా నాగచైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయల గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్తో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకుని నిర్మాత అల్లు అరవింద్, చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బన్నీవాసు వెల్లడించారు. సినిమాకు 100కు 100% మార్కులు ఇచ్చారని, ఆయన ఇలా సర్టిఫికేట్ ఇచ్చారంటే దీనికి తిరుగులేదని ట్విట్టర్లో రాసుకొచ్చారు. కలెక్షన్ల విషయంలో తండేల్ దుల్లగొట్టేస్తుందని, బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతర అంటూ శ్రీకాకుళం యాసలో రాసుకొచ్చారు. ఇక సినిమాలో సముద్రంలో వచ్చే సీన్స్ అయితే అరాచకమన్నారు. ఒక్కొక్కరికి పూనకాలు తెప్పిస్తాయన్నారు. నాగచైతన్యను ఇలా ఒక హై వోల్టేజ్ క్యారెక్టర్లో ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్టింగ్లో ఇద్దరు చింపేశారు. ఒక దేవదాసు, ఖుషి రేంజ్లో ఈ మూవీ ఉంటుంది అని చెప్పారు. ఇక ఈ మాటలు విన్న అభిమానులకి సినిమా పైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగచైతన్యకి 100 కోట్లు పక్కా వస్తాయి. నిర్మాతలకి ఈ సినిమా పెద్ద పండుగ. అక్కినేని ఫ్యామిలీ సత్తా ఏంటో ఇప్పుడు మేము చూపిస్తామంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం మాత్రం పక్కా. ఇక థియేటర్లో అడుగు పెట్టాక తండేల్ సునామీ ఎలా ఉంటుందో చూడాలి.